Good afternoon, my dear students and my dear followers. గత 18 సంవత్సరాలుగా నేను ఈ కోచింగ్ అనేది ప్రాక్టికల్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి నడుపుతాం. దాదాపు మీ అందరికీ తెలుసు. అంటే మొన్నటి వరకు నా ఆడిట్ ఆఫీసులోనే అన్ని కార్యక్రమాలు నడిచినాయి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కోర్స్ కానీ, లేకపోతే పార్ట్ టైం అకౌంటెంట్ కోర్స్ కానీ, సీనియర్ అకౌంటెంట్ కోర్స్ కానీ ఇవన్నీ నడిచినాయి. ఇప్పుడు రీసెంట్గా శాప్ స్ట్రీట్లో మేము ఒక బిల్డింగ్ని ఆ, తీసుకోవడం జరిగింది. దాంట్లో రేపు 1 ఏప్రిల్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇనాగరల్ ఆఫర్గా, ఎందుకంటే ఇప్పటి వరకు నేను కోర్సు మీద కాన్సన్ట్రేషన్ చేశాను. ఒక వ్యాలిడ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేశాను. ఎప్పుడు కూడా ఏ ఆఫర్లో నేను ఇవ్వలేదు. చెప్తే ఫ్రీగా కోచింగ్ ఇచ్చాను తప్ప ఏది ఇవ్వలేదు నేను. ఇవాళ ఇనాగరల్ ఆఫర్గా అంటే 5th నా బర్త్డే ఉంది. అంటే 75th బర్త్డే. 76లోకి ఎంటర్ అవుతాను 5th ఏప్రిల్ నాడు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ నుంచి 4th వరకు అంటే ఈ 4 days ఒక చిన్నపాటి టెస్ట్ అంటే బేసిక్ అకౌంటెన్సీ టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో మీకు ఎలిజిబిలిటీ సాధించిన వాళ్ళకి ఫ్రీగా 100% కోచింగ్ విత్ లేటెస్ట్ వెర్షన్ 6.1. మా దగ్గర ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ వెర్షన్లో కోచింగ్ ఇవ్వటం అనేది తెలియదు. ఎప్పుడు కూడా లేటెస్ట్ వెర్షన్ తోటి కోచింగ్ ఇవ్వటం. లేటెస్ట్ వెర్షన్తో కోచింగ్ ఇవ్వటం వల్ల ఏంటంటే మీకు అప్డేషన్ అవుతా ఉండటమే కాకుండా రేపొద్దున మీరు ఆఫ్టర్ ట్రైనింగ్ మీరు ప్లేస్మెంట్కి వెళ్ళినా కూడా దాన్నే మీ ముందు అప్లికేషన్ రెడీగా ఉంటుంది కాబట్టి ఈజీగా చేయగలుగుతారు. ఎడ్యుకేషన్ వెర్షన్ వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మీకు ప్రింట్ ఆప్షన్స్ రావు. తర్వాత మీకు స్ప్లిట్టింగ్ రిపోర్ట్స్ చూడడం జరగదు. పర్సెంటేజ్ ఇవన్నీ కూడా చాలా ల్యాప్సెస్ ఉంటాయి. అంటే టాలీ నేర్చుకున్నాము అంటే నేర్చుకున్నాం అంతే. కానీ పూర్తి నిడివిలో మీరు అకౌంటెంట్ పాత్రను మాత్రం వహించలేరు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీలో అంటే నేను విమర్శించడం క్వశ్చన్ కాదు. ఎప్పుడైనా కూడా యాద అకౌంటింగ్ అని కాదు, ఏ కోర్స్ అయినా నేర్చుకునేటప్పుడు మీరు గ్రాడ్యుయేట్లు కాబట్టి మీకు ఒక మెచ్యూరిటీ ఉంది కాబట్టి ఈ కోర్సు నన్ను ఎటు తీసుకెళ్తుంది, దీనివల్ల నాకు అడ్వాంటేజ్, ఏ విధమైన అడ్వాంటేజ్ పొందుతాననే స్వార్థంతో మాత్రమే ఎక్కడైనా జాయిన్ కావాలి. నేర్చుకుంటే దాని ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. అంతేగాని ఏదో ఒకటి కంప్లీట్ చేస్తే నాకు ఒక ప్లేస్మెంట్ దొరుకుతుందంటే దొరికిన స్థానంలో ఉండిపోతుంది తప్ప మీకు ప్రమోషన్ రావడం అంత ఈజీ థింగ్ కాదు. ఎందుకంటే అకౌంటెంట్గా ఇవాళ 98% మీరు ఆల్ ఓవర్ ఇండియాలో, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఎక్కడ చూసినా కూడా 98% అకౌంటెంట్ డిజిగ్నేషన్ తోటి ఓ డాటా ఆపరేటర్గానే కొనసాగుతున్నారు. అంతకుమించి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కాల పుస్తకాల దాటి నుంచి క్యాల్కులేటర్ వచ్చినాయి. తర్వాత మీకు బుక్స్లోంచి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చింది. రిపోర్ట్స్ ఈజీగా ప్రిపరేషనే కాకుండా ఎనలైజ్ చేసి చూపించగలుగుతుంది. మీరేంటో మీరు తెలుసుకోగలుగుతారు. మీ తప్పులు మీరు తెలుసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇంత అడ్వాన్స్ అయిన ఈ రోజుల్లో కూడా మీరు ఇంకా వెనకబడి ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీకేమనిపిస్తుందో తెలియదు కానీ నేను చాలామందిని చూస్తున్నాను. నా స్టూడెంట్సే కాదు, నేను ఇంటర్నల్ ఆడిట్ చేస్తున్న చాలా కంపెనీస్లో ఉన్న పొజిషన్ అది. చాలా కంపెనీస్లో మంచి మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, కానీ అకౌంటెంట్ స్థానానికి రీచ్ కాలేకపోతున్నారు. డాటా ఆపరేటర్ కానీ కొనసాగుతున్నారు. ఇక మీకు ఫైనల్గా ఆడిటర్ గారు ఉన్నారు కదా, ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అనుకుంటున్నారు తప్ప మన అకౌంటెంట్ మనకు అన్ని విధాలుగా పనికొస్తాడనే ఆలోచన యాజమాన్యానికి లేకపోవడం గల కారణం ఏంటంటే సరైన అకౌంటెంట్ లేరు. ఎందుకంటే ఒక 4 మంత్రాలు, అసెట్స్, లైబిలిటీస్, ఎక్స్పెండిచర్స్, ఇన్కమ్స్, ఈ 4 మంత్రాలు తప్ప ఎవడు ఈ కామర్స్లో చదువుకోవాల్సిన అవసరం ఏమి లేదు. మీరు బీకామ్ చదవండి, సిఏ చదవండి, ఏ చూసినా ఈ 4 పాయింట్లే ఉంటాయి. ఈ 4 పాయింట్లు కూడా మనం పాకెట్ చేయలేని పరిస్థితి అంతటా ఉంది. అది మీ తప్పు అనుకోనివ్వండి, బుక్స్ తప్పు అనుకునేవ్వండి, మీకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ ఏదైనా తప్పు కానివ్వండి, అల్టిమేట్ రిజల్ట్ మాత్రం మీరే అనుభవిస్తున్నారు. కాబట్టి ఏంటంటే అకౌంటెంట్ పాత్ర చాలా విశిష్టమైనది. కారణం ఏంటంటే అకౌంటెంట్ మాత్రమే బిజినెస్ని, అధపాతాళానికి పడిపోయిన బిజినెస్ని కూడా పైకి లిఫ్ట్ చేయగల శక్తి
ఒక అకౌంటెంట్కి మాత్రమే ఉంటుంది, ఇతర ఎంప్లాయీస్కి ఎవరికీ ఉండదు. ఇంజనీరింగ్ కన్సర్న్ చూసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకోండి, సర్వీ ఏదైనా చూసుకోనివ్వండి, దాంట్లో ఇబ్బందులు తనకు మాత్రమే పూర్తిగా తెలుసు. ఇబ్బందులు రాకుండా నిరోధించగల శక్తి కూడా ఒక అకౌంటెంట్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏంటంటే సింపులెస్ట్ లాంగ్వేజ్ ద్వారా సింపులెస్ట్ సబ్జెక్టు అకౌంటెంట్. కామర్స్ అనేది ప్రపంచంలో అత్యంత సులువైన సబ్జెక్టు. ఎందుకంటే కారణం ఒకటే, దీంట్లో రూపాయి మీద బేస్ అయ్యి ఉన్న సబ్జెక్టు. రూపాయి అందరికీ అవసరమే కాబట్టి మన ఊహ తెలిసినప్పటి నుంచి కూడా రూపాయి ఏంటో తెలుసు, రూపాయి ఎలా వస్తుందో తెలుసు, ఎందుకు వచ్చిందో తెలుసు, ఆ రూపాయి ఏమైందో తెలుసు. అది కొత్తగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ అకౌంటెన్సీ కోచింగ్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనం ఒక ఒక సిస్టమేటిక్ వేలో, ఒక సైంటిఫిక్ వేలో, ఒక రిపోర్టింగ్ జనరేషన్ కోసం మనం నేర్చుకుంటున్నాం తప్ప లేకపోతే అకౌంటింగ్ శాస్త్రం నేర్చుకోవాల్సిన అవసరం ఏమి లేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ నేను మీ అందరికీ ఏంటంటే 100% ఫ్రీ కోచింగే కాకుండా మీకు మంచి ప్లేస్మెంట్ కూడా ఇప్పించే ఆలోచనతోటి నేను ఒక మంచి లెవెల్లో, అంటే మీకు అర్థవంతమైన ఎడ్యుకేషన్, అంటే మీరు మర్చిపోయిన ఎడ్యుకేషన్ మొత్తం బయటకు తీసుకొస్తా, నేరేషన్స్ని బల్లిస్తా, తర్వాత మీలో ఉన్న డౌట్స్ అన్ని తీరుస్తా, తర్వాత ఏంటంటే ప్లేస్మెంట్కి తగిన విధంగా రెడీ చేస్తా. అంటే మీ రెజ్యూమ్ నిజంగా స్ట్రెంగ్త్ రెజ్యూమ్స్ కాదు, 4 రెజ్యూమ్స్ కాపీ చేసి మీరు రెజ్యూమ్ చేస్తున్నారు. రెజ్యూమ్లో నిజాల కంటే అబద్ధాలు ఎక్కువ ఉంటాయి. కానీ నిజాలే రెజ్యూమ్లో ఉంటట్టు చేసి మీ ఎంక్లోజర్స్ వేరు చేసి ప్లేస్మెంట్కి వెళ్తే ఎంతమంది గుంపులో మీరు వెళ్ళినా మీకు ప్లేస్మెంట్ వచ్చేటట్టు చేయగలిగే సమర్థత నాకుంది. ఆ సమర్థత మీకు ఇప్పిస్తాను గ్యారంటీగా. ఎందుకంటే ఓన్లీ కోచింగే కాకుండా, ఎందుకంటే 4 వీక్స్లో మీకు కోచింగ్ కంప్లీట్ చేస్తాను. తర్వాత ఈ 4 వీక్స్లో అట్లీస్ట్ 3 టైమ్స్ మీకు డిఫరెంట్ వేలో మీకు నేను శాంపుల్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాను. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ చేసే అలవాటు నాకు ఉంది కాబట్టి కండక్ట్ చేస్తాను. మిమ్మల్ని ఆ విధంగా ప్రమోట్ చేస్తాను. మీ యొక్క క్యాపబిలిటీని ఎక్స్పోజ్ చేసి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ అవ్వడానికి 100కి 100 పడే ఛాన్స్ ఉంది. ఇది మంచి అవకాశం అనుకోండి. ఎందుకంటే ఇంకొకటి కూడా ఛాలెంజింగ్ మాట చెప్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియాలో, నాట్ ఓన్లీ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు, ఆల్ ఓవర్ ఇండియాలో మా కోచింగ్కి కంపేర్ చేసి కోచింగ్లు అయితే ఉండవనే చెప్తాను నేను. ఎందుకంటే నేను కంప్లీట్ మా మెటీరియల్ ఎంతవరకు పనికొస్తుందంటే ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్, అంటే క్లయింట్ డాక్యుమెంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటీరియల్ ఉంటుంది. దాని ఎక్స్ప్లెనేషన్ అలాగే ఉంటుంది. ఎవరినో ఫ్యాకల్టీని పెట్టి చెప్పించడం ఉండదు. నేనే స్వయంగా లెసన్స్ని చెప్తాను, నేనే సూపర్వైజ్ చేస్తాను. నా కోచింగ్ ద్వారా మీకు అర్థమయ్యేది ఏంటంటే మీరు చేస్తున్న ప్రాబ్లంలో మీ తప్పులు మీరు ట్రేస్ అవుట్ చేసుకోగలగాలి. ఇతరుల తప్పులు కూడా మీరు ట్రేస్ అవుట్ చేసి రెక్టిఫై చేయగలగాలి. మీరు యు మస్ట్ గెయిన్ దట్ నాలెడ్జ్ టు రీడ్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అండ్ ఇంటర్ప్రెట్ ది రిపోర్ట్స్ టు ది మేనేజ్మెంట్, ఫైనాన్స్, ట్యాక్స్ అథారిటీస్ ఆర్ హూ ఎవర్ నీడ్ దెమ్. మీ అందరూ మీరు అసలు మీ రిపోర్ట్స్లో ఏముందో చెప్పగలగాలి. ఆ రిపోర్ట్స్ యొక్క బలాన్ని చెప్పగలగాలి. ఎందుకంటే ఇటువంటిది కంపారిజన్ మీరు ఎక్కడా చేయలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఎక్కడా చేయలేదు, ఛాలెంజింగ్గా చెప్తున్నాను నేను. కాబట్టి ఏంటంటే మీరు ఈ అవకాశాన్ని వాడుకోవాలంటే ఖచ్చితంగా 4 days, ఫస్ట్ నుంచి మొదలుకుంటే 4th date వరకు మీరు సింపుల్ టెస్ట్, అంటే దీన్ని మిమ్మల్ని ఏదో విధంగా దాన్ని డిస్కరేజ్ చేయాలని లేదు. సింపుల్ టెస్ట్ ఎందుకు పెడుతున్నానంటే మీకు ఒక ప్లేస్మెంట్ ఇప్పించాలి. అకౌంటెంట్ పాత్రలో అకౌంటెంట్ షర్ట్ తొడిగించి మిమ్మల్ని ప్లేస్మెంట్కి పంపించాలంటే మీకు కనీసం టెర్మినాలజీ తెలియాలి. ఎందుకంటే ఇవాళ ఎవరు టెర్మినాలజీ గుర్తు అందరూ మర్చిపోయారు, కంప్లీట్ ఏది గుర్తు రావట్లా. కానీ ఆ టెర్మినాలజీని అలా చెప్పి తగినంత శ్రద్ధను తీసుకుని మీకు పోస్టింగ్ ఆఫర్ చేస్తే మీకు ఒక మంచి లైఫ్ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మీరు మిమ్మల్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో అతను హ్యాపీగా ఉంటాడు, తర్వాత మీరు హ్యాపీగా ఉంటారు. రెమ్యునరేషన్ విషయంలో కానీ సర్వీస్ విషయంలో కానీ మీకు ఒక పర్మనెన్సీ ఉంటుంది, ఒక గ్యారంటీ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ అమూల్యమైన అవకాశాన్ని మీరు వాడుకోవడానికి ఏమీ లేదు. జస్ట్ రిజిస్టర్ చేసుకోండి. నా టెలిఫోన్ నెంబరు మీకు దీంట్లో ఉంటుంది, మీకు డిస్క్రిప్షన్ కాలంలో ఉంటుంది. నా టెలిఫోన్ నెంబర్ దాదాపు అందరికి తెలుసు, డిస్క్రిప్షన్ కాలంలో ఉంటుంది. దానికి రిజిస్టర్ చేసుకుంటే నేను మీ వాట్సాప్కి ఆ రోజున మీకు నేను తెలియజేస్తాను, వెన్యూ పంపిస్తా, నేను మీకు లొకేషన్ పంపిస్తాను, టైం చెప్తాను. మీరు రాయవచ్చు, ఎంతమంది అయినా రాయని, ఎంతమందికైనా
ఈ ఫ్రీ కోచింగ్ ఇస్తాను. ఎంతమందికి మీరు 100 మంది మీరు నా కోచింగ్ మామూలుగా ఈ టెస్ట్కి అటెండ్ అయ్యి 100 మంది ఉత్తీర్ణులు అయినా 100 మందికి నేను ఈ విధమైన ఫ్రీ కోచింగ్ ఇస్తానని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. దానికి ఉన్న కండిషన్స్ అన్నీ కూడా అప్లై అవుతాయి ఖచ్చితంగా. మీరు ఎందుకంటే కంప్లీట్ దీంట్లో ఇంకోటి కూడా గుర్తుంటే ల్యాప్టాప్ మాత్రం కంపల్సరీగా తెచ్చుకోవాల్సి వస్తుంది. సిస్టమ్స్ అరేంజ్మెంట్స్ మాత్రం జరగదు. ఎందుకంటే ల్యాప్టాప్ లేని వాళ్ళు అంటే ఇవాళ ఎవరు లేరు. ల్యాప్టాప్ మీరు తెచ్చుకోవాలి, అది మీరు అరేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. 6.1 మీకు లేటెస్ట్ వెర్షన్, మీకు లైవ్ వెర్షన్, మీకు ప్రింట్లు వస్తాయి, తర్వాత బ్రేకప్ రిపోర్ట్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ వస్తాయి. అసలు నేను అకౌంటెంట్ అని గర్వంగా చెప్పుకునేటట్టుగా నేను తీర్చిదిద్దుతాను. కాబట్టి నా అనుభవం అనుకోనివ్వండి, ఏదైనా అనుకోనివ్వండి, మీరు దీన్ని అన్ని పొందాలంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిఫోన్ నెంబర్కి మీరు నాకు ఫోన్ చేస్తే మేము మీ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటాను. తర్వాత ఆ రోజున మీకు మెసేజ్ ద్వారా మీకు లొకేషన్ పంపించి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.